హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐయామ్ అరుణ. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి నా తొలి ఏకాదశి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు నా పండుగ ఎలా జరిగింది అంటే చాలా సింపుల్గా, చాలా న్యాచురల్గా జరిగిందని నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే మనకున్న దాంట్లోనే మనం జరుపుకోవాలి కదా. సో అలా అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంటి చుట్టూ ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. మంచిగా కళ్ళాపి చల్లి. యాక్చువల్గా ఏంటంటే మా హౌస్ వచ్చేసి పైన అన్నమాట. సో అందువల్ల నేను పైన వరకే ముగ్గులు వేస్తున్నాను. మీకు ఇలా స్టెప్స్ మీద కూడా ముగ్గులు కనిపిస్తున్నాయి కదా. సో అదన్నమాట. నాకు యాక్చువల్గా ముగ్గుతో అయితే ముగ్గు పెట్టడం రాదండి. నేను చాలా వరకు ట్రై చేశాను. ఇంకా నా ముగ్గుల వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే సారీ, బట్ తప్పదు కదండి. ఇంకా అందువల్ల ముగ్గులు అయితే వేసేసుకున్నాను. చూడండి, చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ముగ్గులు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడికైతే మేము పూలు ఇవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఇది వచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అన్నమాట. అక్కడైతే పూలు చాలా తక్కువగా దొరుకుతాయి, అన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. తులసి మాల ఇవన్నీ తెచ్చుకోవాలి కదండి. ఇంకా పేలాల పండగ కాబట్టి ఇంకా పేలాలు ఆర్డర్ చేయడానికి ఇంక ఇవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా జొన్నలు ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాను నేను. మా హస్బెండ్ లేరండి, ఇంకా తనకి డ్యూటీ ఉండేసరికి అందువల్ల తను డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను మా అబ్బాయిని తీసుకొని మేమిద్దరం కలిసి అయితే వెళ్ళిపోయి ఇవన్నీ అయితే నేను తెచ్చుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయిందండి. హడావిడిగా జరిగింది. నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఇంకైనా తప్పదు కదండి, పండగ మనం ఖచ్చితంగా జరుపుకోవాలి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోయి అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను. ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా గ్యాస్ బండ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మనం వంట ఇవన్నీ చేసే ముందుగా పసుపు కుంకుమ ఇవన్నీ అచ్చిచ్చుకుంటాం కదా. సో అలా కూడా చేసేసుకున్నాను. వీడియో షూట్ చేశాను, బట్ అది యాడ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, పేలాల పొడి ఇది చేయాలి కదా. సో దానివల్ల ఇవి చాలాసేపు అయిందండి ఇవి పెట్టి. ఇంకా ఇవి మాత్రం ఇంకా పేలలేదు. అది ఏమైంది, వీటికి రాంగ్గా ఏమైనా చేశానా అని చెప్పేసి కొంచెం భయం వేసింది. చాలాసేపటికైతే ఇవి పేలాయి. ఓహో మయ్యా అని చెప్పేసి నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఇవి పేలిన తర్వాత నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇలా పేలాల పొడి అయితే నేను చేసేసాను. రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు, ఇంకా హడావిడిగా చేస్తున్నాను కాబట్టి ఇంకా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు. మీకు ఒకవేళ డౌట్ ఉంది, ఎలా చేయాలి అని డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను, ఓకేనా. ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చేసి పిండి దీపం కూడా తయారు చేసుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా విష్ణువుకి పిండి దీపం అవంతా పెట్టుకోవాలి కదండి. పేలాల పిండి దీపం ఇవన్నీ పెట్టుకుంటేనే విష్ణువుకి బాగుంటుంది. సో అందువల్లే ఈ మెయిన్గా ఏకాదశి అంట. విష్ణు గాఢ నిద్రలోకి వెళ్తాడంటండి. సో అందువల్ల ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. సో అప్పటి నుంచి మనకి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి సో దీన్నే తొలి ఏకాదశి అని అంటారండి. ఇంకా విష్ణుమూర్తి ఎప్పటి నుంచే గాఢ నిద్రలోకి వెళ్తాడంట. సో ఇంకా దీని గురించి నాకు క్లియర్గా అయితే అంత క్లియర్గా తెలీదు. ఇంకా ఈరోజు జరుపుకోవాల్సినట్టు చాలా ఉంటాయి, బట్ ఇవన్నీ మనకి పాటించలేము. నేనైతే అంత క్లియర్గా పాటించలేనండి. సో మనకి ఉన్న దాంట్లో మనం ఏం చేసుకోగలమో అది మాత్రమే నేను చేసుకుంటున్నాను. యాక్చువల్గా నా చిన్నప్పుడు ఏంటంటే ఇది చలిమిడి ఉంటుంది కదండి, చలిమిడి చేసేవాళ్ళు మా ఇంట్లో అయితే. ఇది పేలాల పిండి నేనైతే ఫస్ట్ టైం చేశాను, నా లైఫ్లోనే ఫస్ట్ టైం చేశాను. పేలాల పిండి చేస్తారని కూడా నాకు అంత క్లియర్గా తెలియదు. విన్నాను కానీ ఇది ఎలా ప్రాసెస్ అని తెలియదు. దీన్ని కూడా నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేసి చేశాను అన్నమాట. సో ఇదండి, ఇంకా నా పూజ అయితే ఇలా చాలా సింపుల్గా జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మనం ఏం చేసామో అని పక్కన పెడితే మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకొని చిన్న దీపమైనా పెట్టుకుంటే అదే చాలని నేను నమ్ముతాను. ఇంకా నాకున్నంతలో నేనైతే ఇవి చిన్న ప్రసాదాలు ఇంకా పిండి దీపాలు ఇలా అయితే పెట్టుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంతవరకు చాలండి, నేనైతే చాలా తృప్తి పడ్డాను. ఎందుకంటే మనకున్న దాంట్లోనే కదండి మనం చేసుకుంటాము. మనకి లేనిది మనం ఎక్కడ కోరుకోలేము. సో ఇదన్నమాట. ఇంకా టెంకాయ అంతా కొట్టేసుకొని ఇంకా దేవుణ్ణి అలా పూజించుకొని ఇంకా అలా అయిపోయిందన్నమాట. మా మార్నింగ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇవన్నీ తెచ్చుకునే లేట్ అయింది. ఇంకా అందువల్ల ఇంకా వీడియో అంతా ఏం షూట్ చేయలేకపోయాను. ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా ఏం చేశాను అని చెప్పేసి చాలా టైం అయిపోయిందండి. ఇంకా ఫాస్ట్గా పెట్టాల్సి వచ్చింది. దేవుడి దగ్గర కూడా ఎంత ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. సో ఇంకా నా పూజ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.
మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలా జరుపుకున్నానండి. చాలా సింపుల్‌గా, చాలా న్యాచురల్‌గా జరుపుకున్నాను. సో, మనకున్న దాంట్లోనే కదండీ మనం జరుపుకోవాలి. సో, అదన్నమాట. నేను పూజ చేసుకున్న తర్వాత మా అమ్మ, నాన్నకి వీడియో కాల్ చేసి కూడా చూపించాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విలేజెస్‌లో అయితే ఇంత విధిగా అయితే చేయరండి. జస్ట్ దేవుడికి టెంకాయ కొట్టుకొని, ఇంకా పేలాల పిండి చిన్న చిన్నవి ఇలా పెట్టుకొని అయిపోద్ది. పండగ అంతటితో కంప్లీట్ అయిపోద్ది. మార్నింగ్ అంతా వర్క్ చేసుకుంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో అలా జరుపుకుంటారనమాట పండుగ. సో, ఇదండి. ఇంకా వాళ్ళకి నేను ఇలా జరుపుకున్నాను అని ఒకసారి చూపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో, నా హ్యాపీనెస్ ఏదన్నా ఉంది అంటే అది మా పేరెంట్స్తోనే షేర్ చేసుకుంటాను. సో, ఇదండి ఇంకా ఇలా అన్నమాట. ఇంకా ఆ రోజు పండగనే కానీ ఇంకా మార్నింగ్ అంతా వర్క్, ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము ట్యాంక్ ఇదంతా క్లీన్ చేశానండి. పైన ట్యాంక్ ఉంది కదా మా వాటర్ ట్యాంక్. సో, వాటర్ ట్యాంక్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా వాషింగ్ మిషన్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాము. ఇలా అంతా క్లీన్ చేసుకోవడం మీకు వీడియోలు అయితే షేర్ చేయలేదు. ఎందుకంటే మనకి ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఫెస్టివల్ వీడియోని షేర్ చేద్దాము. ఇంకా అంతా సుత్తి అంతా ఎందుకులే అని చెప్పేసి నేను షేర్ చేయలేదు. అది కూడా ఇంకొక వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయిందిలేండి. ఇంకా నెల్లూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి. మాగుంట లేఅవుట్ దగ్గర. ఎంత బాగుందంటే అంత బాగుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళడం. ఇంతకుముందు అంతా వెళ్ళలేదు. నాకు తెలిసిన తర్వాత ఇది సెకండ్ టైం అయితే వెళ్ళాను. ఎంత బాగుందంటే అంత బాగుందండి. సో, మీరు కూడా ఒకసారి చూసేయండి. చూడండి మీకు ఎలా అనిపించిందో కూడా ఈ టెంపుల్ కామెంట్ చేయండి. మీరు ఎవరైనా వెళ్ళున్నా కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడే మేము వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేశారన్నమాట. చాలా బాగా అనిపించిందండి. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. మనం అమౌంట్ అలా పే చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే చాలా టెంపుల్స్లో టికెట్కి అమౌంట్ కడతారు కదా. సో, అలా ఏం లేదు. ఇంకా మేమైతే మెయిన్ దర్శనం అయితే చేసుకుంటున్నాము. చూడండి ఇదేనండి అక్కడున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. సో, అక్కడైతే ఫొటోస్ ఇవన్నీ తీయడానికి కూడా యాక్సెప్ట్ చేయలేదు. బట్ నేనైతే చిన్నగా తీశాను. బట్ అక్కడ ఉన్న వాళ్ళు తీయొద్దు మేడం, తీయొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా బట్ నేను వెళ్ళాను కదా. సో, నాకు ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇలా వీడియో అయితే నేను తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఆ తొలి ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాతో పాటు మా హస్బెండ్ ఇంకా మా అబ్బాయి మేమందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఫుల్ హ్యాపీ అండి. ఇంకా ఇక్కడంతా ఇలా దీపాలు పెడతారన్నమాట దేవుడి దగ్గర. ఇంకా మేము కూడా తులసి మాల ఇవన్నీ వేసాము, టెంకాయ కొట్టుకున్నాము. ఇంకా ఇలా దీపం కూడా మేము కూడా పెట్టేసామండి. సో, ఇంక ఇలా జరిగిందనమాట. చాలా హ్యాపీ అండి. ఇంకా ఆ రోజైతే నారా లోకేష్ సార్ వస్తున్నారనుకుంటా నెల్లూరుకి. ఇంకా అందువల్ల ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. ఇంకా మేము బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా బయటంతా ఫుల్ ట్రాఫిక్. ఇంక ఇక్కడ చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ప్రసాదం చూపించాను కదండి, కారాస్ అయితే మాకు ప్రసాదంగా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా టెంపుల్ నుంచి రాగానే ఒక చిన్న ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ మాకు ఫొటోస్ తీస్తుంటే వేరే వాళ్ళు అయితే మా హస్బెండ్ని చాలా పొగిడారండి. ఎందుకంటే తను చాలా క్లియర్గా ఫొటోస్ తీస్తున్నారు. అది మా ఫోను ఇదే లేకపోతే వాళ్ళ ఫోన్ ప్రాబ్లమ్ తెలియదు. మా ఫోన్లో ఫొటోస్ బాగా రావట్లేదు, మీరు చాలా బాగా తీస్తున్నారు, ప్లీజ్ ఫొటోస్ తీయండి అని చెప్పేసి మా హస్బెండ్ కొంచెం రిక్వెస్ట్ చేశారనమాట. సో, ఇంకా వాళ్ళకి కూడా మా హస్బెండ్ ఫొటోస్ తీశారు కానీ వాళ్ళ ఫోన్లో అంత క్లారిటీగా అయితే రాలేదండి. సో, ఇదన్నమాట. ఇంకా ఫైనల్గా మేమైతే టెంపుల్ అంతా చూసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా అందరం చూస్తున్నారు కదా, గోవిందనామాలు కూడా పెట్టేసుకున్నామండి. ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంకా అలా జరిగింది మా తొలి ఏకాదశి అయితే. ఇంకా చెప్పాలంటే ఆ టెంపుల్లో ఎంతమంది ఉన్నారంటే అసలు చెప్పలేమండి. చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇంకా ఫెస్టివల్ కదా, సో అందరు వస్తారనమాట. చాలా బాగుందండి. చూడండి అసలు మీకు బయట నుంచి చూస్తేనే అసలు ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. అసలు నాకు తిరుపతిలో చూసినట్టే ఉందండి ఆ టెంపుల్ లోపలంతా సెట్టింగ్ అంతా అసలు అంత బాగుంది. కానీ కలర్స్ అలా ఏం వేయలేదు. ఓన్లీ వైట్ కలరే ఎక్కువగా నాకు కనిపించిందండి. ఇంకా అలా ఉందన్నమాట టెంపుల్ అయితే. సో, ఇదండి. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో ఈ తొలి ఏకాదశి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోండి. నేనైతే ఇలా చాలా సింపుల్గా న్యాచురల్గా అయితే జరుపుకున్నాను. ఏం హడావిడి అయితే ఏం లేదు. ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటాయి కదండి. సో, అవన్నీ కామనే. ఇంకా వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకున్నాము, ట్యాంక్ అంతా క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఇదంతా వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంటికి రాగానే ఇంకా మేము ఇంట్లో ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంకా బయట నుంచి ఇడ్లీ, దోశ అవి అయితే తెచ్చుకొని తినేసాము. ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా నాన్ వెజ్ అలా ఏం చేసుకోకూడదు. సో, ఇవన్నీ అయితే మేము చేసుకోకుండా ఇంకా
టిఫిన్స్ మాత్రమే తెచ్చుకొని తిన్నామన్నమాట. సో ఇదండి, ఇంకా ఇలా జరిగిందండి నా ఫెస్టివల్ డే అన్నమాట. మీకు ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి. చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్. ఇంకా చాలా బాగుంటుంది కూడా. అడ్రస్ కూడా దగ్గరే అండి. అన్నమయ్య సర్కిల్ ఉంది కదండి, అన్నమయ్య సర్కిల్ నుంచి కొంచెం అలా లోపలికి వెళ్ళామంటే అదేనండి టెంపుల్. చాలా బాగుంది. మనకు అడ్రస్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.